భూమి మంగళ స్నానాలు జరుగుతూ ఉంటే నక్షత్ర గదిలో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు అక్కడికి వచ్చి, ఏంటి నక్షత్ర, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగటంతో, బావుని నేను ప్రాణంగా ప్రేమించాను. అక్కడ భూమి మంగళ స్నానాలు జరుగుతుంటే నేను కన్నీటి స్నానం చేస్తున్నాను. ఏడవక ఏం చేయాలి అని నక్షత్ర అంటే, వస్తే పిచ్చి మోకం, ఇప్పుడు పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా? పెళ్లి జరగదు. ఎందుకంటే పెళ్లి రోజే అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టారు. కాబట్టి భూమి డ్యాన్స్ కాంపిటీషన్కే వెళ్తుంది. మీ అమ్మ నీకోసమే ఇదంతా చేసింది అని గోరెంటాకు అనడంతో, అంటే మా మమ్మీ నా కోసం ఇంత చేసిందా? అయితే మా మమ్మీకి వెంటనే థ్యాంక్స్ చెప్పాలి. మా మమ్మీ ఎక్కడ నా కోసం పెళ్ళిని ఆపేస్తుందా అని నక్షత్ర చాలా చాలా సంతోషపడుతూ భూమి మంగళ స్నానాల దగ్గర ఉన్న అపూర్వ దగ్గరికి వచ్చి, మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అంటూ బుగ్గన ముద్దు పెట్టి, రా మమ్మీ నీతో మాట్లాడాలి అని లాక్కు వెళ్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ బిందు ఇదంతా చూసేసి, ఏం మాట్లాడుకుంటున్నారా అని వచ్చి తొంగి చూస్తూ చాటుగా దాక్కొని ఉంటారు. మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, పెళ్ళి ఆగిపోవటం కోసం నువ్వు నా కోసం ఇదంతా చేసావని నాకు తెలియక అపార్థం చేసుకున్నాను. ఎలాగూ ఈ పెళ్ళి ఆగిపోతుంది కదా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ నక్షత్ర థ్యాంక్స్ చెప్పి వెళ్తుంది. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెర్రీ బిందు అనుకుంటూ ఉంటారు. అసలు దీనికి ఆ గగన్ గాడి మీద ఉన్న పిచ్చిని ఎలా తగ్గించాలి అని అపూర్వ తల పట్టుకుంటుంది. తర్వాత నక్షత్ర వెళ్ళి ఒక టబ్బులో నీళ్లు పెట్టుకొని పూలు వేసుకొని మంగళ స్నానంలాగా చేస్తూ ఉంటుంది. నక్షత్ర ఏం చేస్తున్నావే అంటూ గోరింటాకు రావటంతో, కనిపించట్లేదా నేను మంగళ స్నానం చేస్తున్నాను అని నక్షత్ర అంటుంది. నువ్వు మంగళ స్నానం చేయటం ఏంటి, అక్కడ భూమి గగన్ల పెళ్ళి కదా అని గోరింటాకు అంటే, నీకింకా అర్థం కావటం లేదా గోరింటాకు, జరిగేది బావతో నా పెళ్ళి, భూమి పెళ్ళి కాదు. ఎలాగూ భూమి పెళ్ళి ఆగిపోతోంది కదా అని నక్షత్ర అంటుంది. అదెలా జరుగుతుంది, వాళ్ళ పెళ్ళి ఆగిపోతుందే కానీ నీ పెళ్ళి జరుగుతుందని చెప్పలేదు కదా అని గోరెంటాకు అంటుంది. నేను రూపంట్లు వచ్చి నాతో పెళ్ళి జరిగేలా నేను చేయిస్తున్నాను కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు భూమి గగన్ల పెళ్ళి ఆగిపోతుంది, అప్పుడు మూడోసారి ఈ పెళ్ళి ఆగిపోయింది అని అందరూ చెవులు కొరుక్కునేలా చేస్తాను. అప్పుడు బావకి చాలా కోపం వస్తుంది. 2 సార్లు హ్యాండ్ ఇచ్చేసిన భూమి మూడోసారి కూడా హ్యాండ్ ఇచ్చేసిందని కోపంతో రగిలిపోతూ ఉంటే, అప్పుడే నక్షత్ర గగన్ని చాలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిందంట. చచ్చిపోవడానికి కూడా ట్రై చేసిందంట. ఈ భూమిని పెళ్లి చేసుకోవటం కన్నా నక్షత్రం పెళ్లి చేసుకోవటం మేలు అని రూమర్లు వచ్చేలా నేనే జనాల్లో వచ్చేలా చేస్తాను. అప్పుడు గగన్ బావ నా మెల్లో తాళి కడతాడు. ఎందుకంటే భూమిని ఎలాగూ పెళ్లి చేసుకోలేకపోతున్నాను, ఎవరైనా శత్రువు కూతురే కదా, అప్పుడు శత్రువు దగ్గర ఓడిపోవటం ఎందుకు, శత్రువు కూతుర్ని ఎవరైతే ఏంటి, భూమి అయితే ఏంటి, నక్షత్ర అయితే ఏంటి, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని శత్రువు దగ్గర ఓడిపోకుండా ఉంటే సరిపోతుంది అన్నట్లుగా గగన్ బావ మనసు మారిపోతుంది. నా మెడలో తాళి కట్టేస్తాడు అని నేను అలా చేయిస్తాను కదా, అందరి నోడ్లు నేను అలా పనిచేసేలా చేస్తాను అని నక్షత్ర అంటుంది. మరి మీ నాన్న ఒప్పుకోవాలి కదా అని గోరెంటాకు అనడంతో, ఒక్కసారి గగన్ బావ నా మెల్లో తాళి కడుతూ ఉంటే, హూ ఆర్ యూ శరత్ చంద్ర అని మా నాన్నని ఎదిరించేసి నేను తాళి కట్టిన మా గగన్ బావతో వెళ్ళిపోతాను అని నక్షత్ర చెప్తుంది. ఇందు చెర్రీ ఇదంతా వినేస్తారు. అమ్మో నక్షత్ర తింగర్దనుకున్నాం కానీ అత్తయ్య కంటే చాలా పెద్ద కుట్రలు చేస్తోంది అని చెర్రీ ఇందు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారి భూమి గగన్ అన్నయ్యల పెళ్లి కుదిరిన తర్వాత అన్నయ్య మీద నక్షత్ర ఆశలు వదులుకుంటుంది అనుకుంటే ఇంత పెద్ద కుట్రలు చేస్తోంది అని చెర్రీ అంటే, ఇంతకీ భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తుందా, పెళ్లిలో కూర్చుంటుందా అని ఇందు అంటే, అది తేల్చుకోలేకనే భూమి సతమతం అవుతోంది. ఈ నక్షత్రని ఎలా చెక్ పెట్టాలో నాకు తెలుసులే అని చెర్రీ అంటాడు. భూమి గగన్ల మంగళ స్నానాలు జరుగుతూ ఉంటే వెంటనే కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేసి, శారద ఇక్కడ భూమికి మంగళ స్నానాలు జరుగుతున్నట్లే అక్కడ గగన్కి కూడా జరుగుతుంటాయి కదా, ఒక్కసారి వీడియో కాల్ చేసి చూపించవా శారద, నాకు ఎలాగూ చూసే భాగ్యం లేదు కదా అని కృష్ణప్రసాద్ అడగటంతో, అయ్యో ఏమండి వాడికి తెలిస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతాడండి, వద్దండి అని శారద అంటుంది. ప్లీజ్ శారద ప్లీజ్ అని కేపీ వేడుకోవటంతో అలాగేనని శారద చూపిస్తూ ఉంటుంది. ఇక కేపీ చాలా చాలా సంతోషపడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటాడు. ఏమండి చూసేశారు కదా అని శారద మళ్ళీ ఫోన్ చేస్తుంది. చూశాను శారద, నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు నన్ను ఒక దుర్మార్గుణ్ణి చూసినట్లు చూస్తున్నాడు శారద, కానీ మిమ్మల్ని వదిలేసి వచ్చిన తర్వాత నేను ఎంత బాధపడ్డానో, నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేంది శారద అని కేపీ ఏడుస్తూ ఉంటే, చూడండి గతాన్ని మనం తిరిగి తీసుకురాలేం కదా, ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని ఎందుకు బాధపడతారు, ఏడవకండి అని శారద అంటుంది. చూడు శారద, పెళ్ళప్పుడు ఏడవకూడదు, ఏడిస్తే మంచిది కాదు కదా, నిజమే ఏడవను అని కేపీ అంటాడు. అయ్యో నేను అలా చెప్పటం లేదండి, గతాన్ని తలుచుకొని బాధపడకండి అని శారద చెప్తుంది.
మీరిలా ఏడవటం మళ్ళీ మంచిది కూడా కాదు. ఎందుకంటే మీరా చూసిందనుకో మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. గొడవ చేస్తుంది. మీపై మీరా ఒక కన్నేసి ఉంచి ఉంటుంది కదా అని శారద చెప్పటంతో అవును నిజమే. సరే నేను ఏడవకూడదు అని సరే ఉంటాను శారద అని కేపీ ఫోన్ పెట్టేస్తాడు. చుట్టూ నన్ను ఎవరు చూడలేదు కదా అని చూసుకుంటూ ఉంటే మీరా ఆల్రెడీ కారులో బయలుదేరి శారద వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అంతకుముందు జరిగిన సంఘటన మీరా గుర్తు చేసుకుంటూ ఉంటే మనకి చూపిస్తూ ఉంటారు. చూడు మీరా, నేను నీతో మాట్లాడాలి. ఈ పెళ్లి జరగటం నీకు ఇష్టమే కదా అని అపూర్వ అంటే ఇష్టమే వదినా. యాక్చువల్గా అయితే నా మేనకోడలు భూమిని నా కోడలుగా చేసుకుందాం అనుకున్నాను. కానీ భూమి గగన్ని ప్రేమించింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కదా. అందుకే నేను నా మేనకోడల్ని నా కోడలుగా చేసుకునే దానిని పక్కన పెట్టేశాను. అంతేకాకుండా భూమికి అమ్మ లేదు. అమ్మైనా అత్తైనా అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి కదా. అందుకే ఇష్టం లేకపోయినా కూడా భూమి పెళ్లిని ఇష్టంగానే జరిపిస్తున్నాను అని మీరా చెప్తుంది. నువ్వు చెప్తున్నది కరెక్టే మీరా. నువ్వు ఇష్టంగానే జరిపిస్తున్నావు. కానీ నీ జీవితం అయితే నాశనం అవ్వకూడదు కదా అని అపూర్వ అంటుంది. ఏం మాట్లాడుతున్నావు వదిన? భూమి గగన్ల పెళ్ళైతే నా జీవితం నాశనం అవటం ఏంటి అని నాకేమీ అర్థం కావటం లేదు అని మీరా అడగటంతో నువ్వు అమాయకురాలివి కాబట్టి నీకేమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు అప్పుడప్పుడు కేపీ శారద కోసం ఆ ఇంటికి వెళ్ళి వస్తున్నాడు కదా. భూమి గగన్ల పెళ్ళి పూర్తయిపోతే ఇక నేను మీ అన్నయ్య ఇద్దరం కూడా శారద కాళ్ళ దగ్గర ఉన్నట్లే. ఎందుకంటే భూమినిచ్చి ఆ ఇంటికి పంపిస్తున్నాం కదా అని అపూర్వ అంటుంది. అదేంటి మీరు వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర ఉండటం ఏంటి అని మీరా అంటే అవును, అప్పుడు మేమిద్దరము ఆ శారద చెప్పినట్లు వినలేదనుకో భూమిని రాచి రంపాన పెడుతుంది. అప్పుడు కేపీ కూడా శాశ్వతంగా ఆ ఇంట్లోనే ఉంటానని చెప్తాడు. ఆ గగన్ గాడేమో అమ్మ మాట జవదాటాడు కాబట్టి శారద కోసం సరే ఉండనిచ్చేస్తాడు. అప్పుడు కేపీ నీకు విడాకులు ఇచ్చేస్తాడు. ఇదే జరిగేది అని చెప్పడంతో అయ్యో వదిన, అలా జరగకూడదు వదిన, నా జీవితాన్ని కాపాడు వదిన అని మీరా చెప్పటంతో అయితే ఇలా చెయ్యి అని అపూర్వ చెప్పి ఉంటుంది. ఇక అక్కడ మంగళ స్నానాలు పూర్తయిపోవడంతో గగన్ని లోపలికి తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే మీరా అక్కడికి వస్తుంది. మర్యాదగా నువ్వు నేను చెప్పినట్లు చేస్తావా లేదా అని మీరా అరుస్తూ ఉంటే చూడు మీరా, నువ్వు గొడవ పడడానికే వచ్చావని నాకు అర్థమవుతుంది. బంధువులు అందరూ ఉన్నారు. ప్లీజ్ నీకు దండం పెడతాను, పక్కకు వచ్చి మాట్లాడుకుందాం అని శారద మీరాని పక్కకు తీసుకువెళ్తుంది. నువ్వు మా ఆయనకి విడాకులు ఇస్తావా లేదా? అలాగైతేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకుంటే జరగదు అని మీరా అడుగుతూ ఉంటుంది. దాంతో శారద చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మీరా అని శారద ఏడుస్తూ ఉంటే అవును, ఈ పెళ్లి జరగాలంటే పెళ్లికి ముందే నువ్వు విడాకులు ఇవ్వాల్సిందే. అలా ఇస్తానని నాకు ఒట్టేసి మాట ఇవ్వు, లేదంటే ఈ పెళ్లి జరగదు అని మీరా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండటంతో శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ సరే నేను ఆయనకి విడాకులు ఇస్తాను, నేను నీకు ఒట్టేసి మాట ఇస్తున్నాను అని రేపటి ఎపిసోడ్లో మీరా చేతిలో ఒట్టేసి మరి మాట ఇచ్చేస్తుంది. మరి చెర్రీ ఏం హెల్ప్ చేస్తాడు? భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తుందా లేకుంటే గగన్ని తాళి కట్టమంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.